హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. ఏంటి వీడియో అని చూస్తున్నారా? అది మెట్రో అండి. మెట్రోలో వెళ్తున్నాము. అయితే ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్లోనే చాలా ఫేమస్ నుమాయిష్, మీకు అందరికీ తెలుసు కదా, ఫేమస్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అయితే మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. ఈవినింగ్ వ్యూ అనేది ఒకసారి చూడండి. ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నుమాయిష్ అంటే ఎంత ఫేమస్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలామందికి తెలుసు. చాలామంది ఆ ఎగ్జిబిషన్ కోసం కూడా చుట్టుపక్కల ఊర్ల నుండి, డిస్ట్రిక్ట్ల నుండి, వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాల్స్కి అంత ప్రత్యేకత ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే ముందుగా అక్కడ నేను చూసింది ఏంటంటే మట్టి పాత్రలు. సో ఇవి వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చారు. తర్వాత హల్వా అలాంటి ఫుడ్ ఐటమ్స్, తర్వాత క్లాత్స్, ఇవి కూడా లెనిన్ షీట్స్ అలాంటివి, తర్వాత పాప్కార్న్. మెయిన్ నుమాయిష్లో లేడీస్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి. అయితే ఇవి బొమ్మలు, చిన్నపిల్లల మాస్కులు అలాంటివి ఆడుకునేటివి ఇవి. అయితే ఇక్కడికి వచ్చాక కొంచెం ముందుకెళ్తే రాజస్థాన్ నుండి ఇవి తీసుకొస్తారండి ఎక్కువ. ఇవి మాత్రం చాలా ప్రత్యేకంగా లేడీస్ కొనుక్కుంటారు. సో నుమాయిష్కి చాలామంది లేడీస్ షాపింగ్ కోసమే వెళ్తారు. ముఖ్యంగా సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా వస్తాయి. అయితే నుమాయిష్లో చాలా స్టాల్స్ ఉంటాయి. ఈ నుమాయిష్ స్టార్ట్ కాగానే ఎక్కడెక్కడ నుండో చాలా రాష్ట్రాల నుండి స్టాల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్సే కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్సే కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్సే కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్డే కావచ్చు, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలామంది ఇవి చూడడానికే అక్కడికి వెళ్తారు. సో ఇక్కడ క్లియరెన్స్ సేల్ కూడా ఉంది. మీరు చూడండి, 50% డిస్కౌంట్ ఐటమ్స్లో ఎనీ ఐటమ్ 50% డిస్కౌంట్ అన్నమాట. చిన్నపిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. చూడండి, ఎక్కువ లేడీస్ వస్తారండి. ఎందుకంటే లేడీస్ షాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇవన్నీ క్లియరెన్స్ ఎల్లో పెట్టారు. ఇతను ఒక చిన్న వ్యాపారి, చూసాడా, బొమ్మలు అమ్ముకునే అతను. సో ఇలా చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. అయితే నాకు ఇక్కడ చాలా నచ్చింది ఈ బుట్టలు. ఆ అమ్మాయి చూసారా, దాన్ని వాష్ చేస్తుంది. సో ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్. ఇవి కూడా కాస్ట్ చాలా తక్కువ ఉన్నవి ఇక్కడ. నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయి ఎలా క్లీన్ చేస్తుందో కూడా మీరు చూడండి. సో ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళగానే ఇక్కడ పాప్కార్న్. సో చూడండి, రష్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఈ ఐటమ్స్ అనేవి చాలా ట్రెండింగ్ అన్నమాట. చాలామంది లేడీస్ చూసారా, కాలేజ్ అమ్మాయిలు చాలా వచ్చి ఇక్కడ తీసుకుంటారు. అయితే ఢిల్లీ చాట్ బందర్ అని ఇక్కడ చాట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు దూది మిఠాయి అంటారు కదా చిన్నప్పుడు, సో అవి గంట కొట్టుకుంటా ఇంటికి తీసుకొచ్చి పింక్ కలర్ కూడా ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలామంది వస్తారు. హిమాలయ బుక్ వరల్డ్, ఒకసారి అటు సైడ్ చూడండి, అక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్, దండలు ఇలాంటివి కూడా ఉన్నవి. సో స్టాల్స్ అనేవి వాళ్ళకి నచ్చిన పేర్లే పెట్టుకుంటారు, కానీ వీటికి ముందే బుకింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వచ్చిన వాళ్ళే స్టాల్స్ బుకింగ్ కాకుండా వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇది ఐస్ క్రీమ్లో ఒక టైపు చాలా బాగుంది. చాలామంది ట్రై చేశారు. వాళ్ళు ముందు షో పీస్ అనేది పెట్టారు. మనకి ఎలా నచ్చితే అలాంటి ఫ్లేవర్స్ వాళ్ళు యాడ్ చేస్తారు. సో మనము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇక్కడ చెకింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైము ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ నుమాయిష్ అనేది 83వ అఖిల భారత పారిశ్రామిక సంస్థ వాళ్ళు దీన్ని 83 అన్నట్టు, ఇప్పటివరకు 83. దీనిలో గేట్స్ ఉంటాయి. సో ఎంట్రీ ఫీ అనేది కూడా ఉంటుంది. సో ఇది నుమాయిష్. ఇక్కడ ఇది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో ఇలాంటి కట్టె ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ కూడా వేరే రాష్ట్రాల నుండి వస్తాయి. వీళ్ళు అరౌండ్ ఒక 1 month ఇక్కడనే ఉంటారండి. ఫుడ్ కూడా వాళ్ళే వండుకుంటారు. చట్నీలు ఇలాంటివి కూడా బయట రాష్ట్రాల నుండి తీసుకొస్తారు. సో ఇక్కడ ఈ ఐటమ్స్ కూడా ఇప్పుడు మనము అల్లం దంచుకోవడానికి
కిచెన్ థింగ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము. న్యూ థింగ్స్ అంటే ఇప్పుడు ట్రెండింగ్కి తగ్గట్టు న్యూ థింగ్స్ ఏమేమి కిచెన్లో పెడితే బాగుంటుంది అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి. సో స్పెషల్గా కిచెన్ డిజైన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు మనము. అయితే నుమాయిష్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి. అయితే ఇక్కడ నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే సో ఆలూ ట్విస్టర్ అని, ఇది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఆలూని ఇలా చేసి దానికి మసాలా యాడ్ చేసి కాలుస్తారు. సో ఫుడ్ కలర్ అనేది వేస్తారు, మనకు అవసరం లేకపోతే వాళ్ళకి చెప్పొచ్చు. సో ఇక్కడ దీనిపైన మైనీస్ కూడా పెడతారు, సో మసాలా వేసి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో చాలామందికి ఇది ఇష్టము, చాలామంది ట్రై చేస్తారు ఇక్కడికి వచ్చి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి, తినేవాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లలకు సంబంధించిన టాయ్స్ కూడా చాలా తక్కువకు దొరుకుతాయి. ఒకటి కాదండి, ఎన్నో స్టాల్స్ అనేవి ఉంటాయి. తిరిగే ఓపిక ఉంటే మాత్రం చాలామంది కొనుక్కుంటారు. ఎక్కువ ఇక్కడ లేడీస్ ఓపిక ఉన్న వాళ్ళు షాపింగ్కి వస్తారు. సో చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నావో. సో ఈ బుట్టలు అయితే చాలామంది కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే పూజకి సంబంధించినవి కావచ్చు, మ్యాట్సే కావచ్చు, చాటలే కావచ్చు, ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ తిరిగే వాళ్ళు టైంపాస్ కోసం కొనుక్కుంటారనో మరి నాకు అర్థం కాలేదు, కానీ ఒక 2-3 ప్లేసెస్లో నేను చూశాను. నెక్స్ట్ ఈ ఐటమ్స్ కూడా, సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా స్టాల్స్ ఉన్నవి చూడండి. నెక్స్ట్ తినే ఐటమ్స్ వడ, పకోడా, నెక్స్ట్ బజ్జీ, మిర్చి, అండ్ నెక్స్ట్ మిర్చి బజ్జీ, సమోసా, పకోడీ, అండ్ ఇది పప్పు వడలు. నెక్స్ట్ అదేంటిదో నాకు తెలియదు, ఆ లాస్ట్కి ఉన్నది. సో ఇవి కూడా చాలా చేశారు, కానీ వేడివేడిగా చేశారండి, చాలామంది తింటున్నారు. అయితే ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా చాలా మంచి మ్యాటర్ అనేది, మంచి స్టాల్స్ని చూపెడతాను. అయితే నుమాయిష్ అంటే ఎక్కువ చెప్పులు కూడా చాలా ఫేమస్, చాలామంది తీసుకుంటారు. నెక్స్ట్ పూసలు, ముత్యాలు అలాంటివి కూడా దొరుకుతాయి, మ్యాచింగ్ పూసలు కూడా. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇలా ఒకటి కాదండి, ఇంకా చెప్పడానికి చాలా ఉంది, ముందు ముందు మీరే చూస్తారు. ఇలా చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా బాగుంటుంది. సో బోర్ అని ఫీల్ కాకుండా మీరు చూడండి. సో హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళండి. సో ఇది చూసారుగా, ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఇది మొత్తం క్లాత్ ఫ్యాక్టరీ అండి. క్లాత్ ఫ్యాక్టరీ, బ్యాగ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నవి. ఎక్కువ ఇక్కడ క్లాత్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లేడీస్కి రిలేటెడ్. చాలా తక్కువ ఉంటుంది, బార్గెనింగ్ చేయాలి మనము. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు, కానీ బార్గెనింగ్. సో చూస్తున్నారు, ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ. చూడండి ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయా. సో నైరా కట్, ఆలియా కట్ డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగున్నాయి బ్యాగ్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సీలింగ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, అండ్ చేతిలో పట్టుకునే పౌచెస్, చిన్నపిల్లల బ్యాగ్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నవి. సో బ్యాగ్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయని అక్కడికి వెళ్ళాకనే తెలిసింది ఇవన్నీ చూస్తుంటే. సో చూడండి ఎంత బాగున్నాయో. బ్యాగ్స్లో కూడా క్లాత్ బ్యాగ్స్ అండ్ రెడీమేడ్ బ్యాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి ముందుకెళ్తే లగేజ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువకు ఉన్నవి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. సో ఇదంతా బ్యాగ్స్ కౌంటరు, ఇదంతా మళ్ళీ క్లాత్ది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్, కాటన్, మంగళగిరి, చందేరి ఇలాంటివి కూడా ఉంటాయి. సో చూడండి టాప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్, ముస్లిం వాళ్ళకి రిలేటెడ్, వాళ్ళకి సంబంధించిన క్లాత్స్, అండ్ ఎక్కువ ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ.
నెక్స్ట్ ఇది చూసారుగా చాక్లెట్ది, మనం దాంట్లో ఒక స్టిక్ పెడితే మనకు చాక్లెట్ అనేది రెడీ అవుతుంది. కప్లో కూడా చాక్లెట్ వేసి ఇస్తాడు. సో ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఇట్లా ఇక్కడ కూడా క్లాత్సే. సో ఇది మస్కట్ ఐస్ క్రీమ్, ఇది కూడా చాలా ఫేమస్, చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తింటారు. ఇది కూడా క్లాతే, ఎక్కువ లేడీస్కి సంబంధించినవి అయితే చాలా తక్కువగా ఉంటాయి. 199, 99, చూసారుగా 129. ఇవి పంజాబీ డ్రెస్సులు, ఇవి కూడా చాలా డిఫరెంట్ ఫ్యాషన్కి రిలేటెడ్ కూడా చాలామంది సీరియల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. సో ఎందుకంటే 1 ఇయర్కి సరిపడా ఇక్కడ తీసుకొని వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ ఉంటుంది సీరియల్లో కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్కి రిలేటెడ్ ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్తారు. చాలామంది షాపింగ్ అనేది ఇష్టపడతారు నుమాయిష్ అనగానే. సో నుమాయిష్లో ఎక్కువ మెయిన్లీ లేడీస్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. శ్రీస్ అని, దీంట్లో ఏంటంటే క్లాత్ అంటే శారీస్, చున్నీస్, డ్రెస్ క్లాత్స్, ఇవైతే డిఫరెంట్ ఉన్నవి. ఇవి కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కై ఫ్యాబ్ అని కూడా ఉంది. సో చూడండి, సో దీనిలో వెతుక్కుంటే మంచి శారీస్ కూడా చాలా తక్కువ రేటుకి వస్తాయండి. ఓపిక అనేది ఉండాలి. నుమాయిష్కి వెళ్తే ఆగమాగం వెళ్తే ఉత్తగా వేస్ట్, మనీ వేస్ట్. సో ఓపికతోని వెతికితే మంచి ఐటమ్స్ అనేవి దొరుకుతాయి మనము తీసుకోవడానికి. సో చాలా రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ 1 మంత్ ఇక్కడే ఉండి తినుకుంటూ వాళ్ళు స్టాల్స్ అనేవి పెట్టుకుంటారు. పాపం చాలా కష్టపడతారు. సో అయితే ఇక్కడికి మనకు బయట నుండి కూడా చాలామంది వస్తారు తీసుకోవడానికి. కాటన్ క్లాత్స్ అయితే చాలా బాగుంటాయి. హ్యాండ్లూమ్ హౌస్ అని, దీంట్లో చాలా బాగున్నాయి బెడ్షీట్స్, చెద్దర్లు అలాంటివి. నెక్స్ట్ అది ఐస్ క్రీము, ఇవి మళ్ళీ బ్యాగ్స్. నెక్స్ట్ అప్నా బజార్ అని అందరికి ఐడియా ఉంటుంది, 10 రూపీస్ బజార్ లాగా అప్నా బజార్. దీంట్లో కూడా దొరకని ఐటమ్ అంటూ ఉన్నది. అయితే నాకు కొత్తగా కనబడేది ఏంటంటే ఇది చాపర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపర్స్ ఉన్నవి అక్కడ నేను చూశాను. సో ఇలా కట్ చేస్తాయి అన్నట్టు ముక్కలు. సో ఇవి కూడా నేను ఒకసారి కవర్ చేశాను, చాలామంది తీసుకుంటున్నారు. ఒక్కొక్క చాపర్ ఒక్కొక్క రకంగా కడిగేస్తుంది, అవి అక్కడ పెట్టారు వాళ్ళ ముక్కలు. జ్యూసరు, చాపరు, బ్లెండర్స్ కూడా ఉన్నవి చాలా తక్కువ రేట్కి. నెక్స్ట్ లేడీస్ చెవులో పెట్టుకునేవి వడ్డానాలు, కమ్మలు, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్ పాప్కార్న్ అంట. అసలు పాప్కార్న్ ఇంత తింటారు అంటే చాలామంది తీసుకుంటున్నారు, తింటున్నారు. సో ఇది స్లో మోషన్లో తీసాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్కేరీ హౌస్ అని ఒకటి ఉన్నది. ఆ స్కేరీ హౌస్లో కూడా ఐ థింక్ దయ్యాలకు రిలేటెడ్ ఏదో షోస్ ఉన్నాయనుకుంటా. సో దానికి ఎంట్రీ అక్కడ నుండి వెళ్ళాలి. సో చూడండి, దాని పక్కనే గన్ షూటర్ ఉంది. సో గన్ షూట్ చేస్తే మనం బొమ్మలు తీసుకోవచ్చు. సో చాలామంది ట్రై చేస్తున్నారు గన్ పట్టుకొని, అది కూడా ట్రై చేసాము, అది కూడా చూడండి మీరు.
ఈ స్కేరీ హౌస్ చూడగానే పిల్లలు భయపడతారు, అట్లుంది బయట ముందటనైతే. చూసారా ఎంతమంది గన్ను ట్రై చేస్తున్నారు. సో అక్కడ నుండి గన్ బూడితే మనకి ఏదైనా ఐటెం తాకితే మనకు ఆ ఐటెం వస్తుంది. సో చూడండి, ఇది గన్ను, అదే ఎంత పెద్దగా ఉందో గన్ను చూడండి. నెక్స్ట్ అక్కడ బుల్లెట్స్ కూడా ఉంటాయి, బుల్లెట్స్ కూడా చూపెడతాను. అవి బుల్లెట్స్ చూడడానికి ఎంత చిన్న ఉన్నాయి చూడండి. అక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఆ 3 కలర్స్లో మనం గన్ షూట్ చేస్తే అక్కడ మధ్యలో పడాలి. సో అప్పుడే మనకు ఏదన్నా ఒక ఐటమ్ అనేది వస్తుంది. సో ఇది చాలామంది ట్రై చేశారు, ఎందుకంటే టెడ్డీ బియర్స్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ట్రై చేశారు. సో ట్రై చేసేది కూడా నేను చూపెడుతున్నాను. ఒకటి గన్నుతో ట్రై చేశారు, ఇంకోటి బాణం వేశారు. ఆ మిడిల్లో పడితే మనకు ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మిడిల్లో కొట్టాలి. సో అందుకోసమే టార్గెట్స్ పెట్టారు, 3 టార్గెట్స్. చాలామంది ట్రై చేస్తున్నారు కానీ చాలామందికి పడలేదు. ఇక్కడ వచ్చేసి వీడియో గేమ్స్, కార్స్, ఇవి కూడా చిన్నపిల్లలు ట్రై చేయవచ్చు. ఇక్కడ ఇంకోటి గేము, సో అది కూడా చిన్నపిల్లలు ఎక్కొచ్చు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే వీడియో గేమ్స్ కూడా ఉన్నవి, అది కూడా చిన్న స్టాల్లా చేసి వీడియో గేమ్స్ సిస్టమ్ కూడా ఆన్ చేశారు. సో ఎక్కాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండి చైర్లో ఉండి వీడియో గేమ్స్ కూడా ఆడవచ్చు. ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు కూడా దిగవచ్చు. చాక్లెట్ బార్ అని ఇది ఒకటి బాగుంది, చాక్లెట్ బాక్స్ అని. సో ఇది కూడా చూసాను. నెక్స్ట్ డాల్స్, నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పటిదాకా అన్నాగా వీడియో గేమ్స్ అని, అవి ట్రై చేయొచ్చు. వాళ్ళు అమౌంట్ అడిగితే మనం పే చేసి ట్రై చేయొచ్చు. చూసారా, ఒక స్టాల్ లాగా చేసి 3 చైర్స్ వేసి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బాక్స్ కనబడుతుంది, ఇదేంటంటే ఫిష్ థెరపీ. ఇక్కడ అమౌంట్ పే చేసి మనం లెగ్స్ దాంట్లో పెడితే ఫిషెస్ థెరపీ అని ఒకటి ఉంటుంది, అది చేస్తాయి అన్నట్టు. ఫిషెస్ మన కాళ్ళ చుట్టూ ఏదైనా మురికి అది ఇది ఉన్నా తినేస్తుంది, దాన్నే ఫిషెస్ థెరపీ అంటారు. చాలామంది చేయించుకుంటారు. సో అమ్మాయి చూసారా ఎలా ఆడుతుందో దాన్ని. వీడియో గేమ్స్ అంటే కారు రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.